జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. నేనబద్ధం చెప్పడం ఏంటన్నయ్య? ఆ మాత్రం అర్థం చేసుకోలేనమ్మా. మీరిద్దరూ వచ్చిన దగ్గర నుంచి ఎడమోహం పెడమోహంలా ఉన్నారు. ఇద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకోకుండా ఇండైరెక్ట్గా పోట్లాడుకుంటున్నట్టే మధ్యలో మమ్మల్ని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పనన్నయ్య, ఈయనకి కోపం మరీ పెరిగిపోతుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే కాస్త ఓపిగ్గా డీల్ చేయాలి కదా. సుధీర్ గురించి చిన్న గొడవ వస్తే ఇంట్లో అందరి ముందు సుధీర్ని నోటికొచ్చినట్టు తిట్టారు. ఈ విషయం గురించి నేను ఆయనతో మాట్లాడబోతుంటే, ఈ విషయాలు నీకు అనవసరం, తల దూర్చొద్దు అని పరాయి మనిషిని డీల్ చేసినట్టు చేసి హర్ట్ చేశారు. మనిషికి పేరు పెద్దయ్యాక పెట్టాలమ్మా. గౌతమ్ నంద అని పేరు పెట్టారు. న్యాయంగా అయితే గోపాలనంద అని పెట్టుండాల్సింది. సర్లేమ్మా, ఆయన గురించి తెలిసిందే కదా, పదని భోంచేద్దాం. లేదన్నయ్య, నిన్న రాత్రి గొడవ జరిగితే పోతే పోయిందని నేనే ఉదయాన్నే క్యాజువల్ గా ఉండాలని చూశాను. అసలు మామూలు పెట్టి చూపట్లేదు. మీరు ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారుగా. మళ్ళీ భోజనాల దగ్గర కూడా ఎందుకన్నయ్య గొడవ? అయినా మీరు భోంచేసేయండి. మీరు తినకపోతే మిస్టర్ గోపాల్ మాత్రం తినడానికి ఎలా ఒప్పుకుంటాడు? మీరు వస్తేనే ఆయనకి వడ్డిస్తా. అది కాదన్నయ్య, ఆయన నన్ను హర్ట్ చేసి కూడా నేనే ఆయన్ని హర్ట్ చేసినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఆ తిక్క ఇప్పటిది కాదురేమ్మా, చాలా కాలంగా ఉన్నది. నేను ఏళ్ల తరబడి భరిస్తున్నాగా. కొన్ని విషయాల్లో బాగా ఈగోకి పోతారు. అయినా మీరు ఇలా మారిపోవడం నాకే నచ్చలేదమ్మా. నేనే మారానన్నయ్య. పెళ్లికి ముందు మీరు ఎలా ఉండేవారు? దేనికైనా దిగులు పడ్డమో బాధపడ్డమో చేసేవారా? ఎంత సీరియస్ విషయమైనా సరదాగా డీల్ చేసేవారు. అసలు అంతెందుకు, ఇంట్లో ఇంత పెద్ద గొడవైనా ఓ పక్క మీ నాన్నగారు తిడుతూ ఉన్నా తిండి మానేవారు కాదని మీరే నాతో సరదాగా చెప్పారు. మరి ఇప్పుడు ఇలా ఉండడం నాకు అసలు నచ్చలేదమ్మా. నన్ను కూడా అలా మార్చేశారు ఆయన. చూడమ్మా, మీరాయన తిక్క కుదిర్చి దారికి తెచ్చుకోవాలే గాని మీ ఒరిజినాలిటీ వదిలేస్తారా? ఆయన ఎవరో తెలియక ముందే ఆయన చేతిలో శూలం గుచ్చారు. ఇప్పుడు మొగడయ్యాక అంత సులువుగా వదిలేస్తారా? నేను ముందులా ఉంటే ఇంకా గొడవలైపోతాయి. అయినా పర్లేదు, అలానే ఉండండి. చూద్దాంలేండి. చూడ్డం కాదు, నీకు తోడబుట్టిన అన్నయ్యని కాకపోయినా మీరు నాకు చెల్లెల కంటే ఎక్కువ. నాకు మాట ఇవ్వండి, ఇన్ని గొడవలు జరిగినా ఒక్క పూట కూడా తిండి మానేనని ఒట్టేయండి. ఏంటన్నయ్య మీరు? తింటానులే. అలా కాదు, ఒట్టేసి చెప్పండి. ఒట్టు. ఏం జరిగినా ఒక్క పూట కూడా భోజనం మానేను, సరేనా? అది చెల్లెమ్మంటే. పదండి మేడం, వెళ్ళి బాస్ బెండు తీద్దాం. చెల్లెమ్మంటూనే మేడం ఏంటన్నయ్య? చెల్లెమ్మ చెల్లెమ్మే, మేడం మేడమే, అదంతే. పదండి. ఏంట్రా అసలేమనుకుంటున్నారు? కరువు రాజ్యంలో ఆకలితో అలమటించే వాళ్ళలాగా కాచు కూర్చోవాలా? టైంకి తిండి పెట్టాలని తెలీదా? ఆకలి కడుపు మాడుతూ ఉంటే తాపీగా తాబేలు వచ్చినట్టు వస్తారా? రేపటి నుంచి అమ్మ ఆకలి అని అడుక్కుంటే గాని అన్నం పెట్టరా? వడ్డించమని ముందు. కలిసి భోజనం చేయడానికి పిలిచారా, వడ్డించడం కోసం పిలిచారా? రే రూత, ఏదున్నా నీతో చెప్పి నాకు చెప్పమను. నాతో డైరెక్ట్గా మాట్లాడి వాదనలు పెట్టుకోవద్దని చెప్పు. చిత్తం ప్రభు. మహారాణి, ప్రభువులు మిక్కిలి ఆవేశంగానున్నారు. తమరు ఏది విన్నవించదలిచినను ప్రభువుల కార్యదర్శినైనా నాకు సెలవిస్తే నేను ప్రభువుల వారికి విన్నవించదను. ఏంట్రా వెటకరమా? కాదు ప్రభు, అచ్చ తెలుగు. పిచ్చి వేషాలు వేయకండి. చిత్తం. మహారాణి, ప్రభువులు శుద్బాధతో బహు విచిత్రంగా కోపడుచున్నారు. ఆ కోపం శాంతించవాలంటే మీరు దయతలిచి 4 మెతుకులు పడవేయవాలి. చిచి, వడ్డించవాలి. రేయ్, ముందు భాష చిరాగ్గా ఉంది. చిత్తం. రేయ్, ఎస్ బాస్. రై, ఇవిడు గారు భోజనం పెట్టాలని వచ్చారా, టార్చర్ పెట్టాలని వచ్చారా?
గడ్డి పెట్టాలని వచ్చారు. రేయ్ సారీ భోజనం పెట్టాలని. మరి తిన్నగా వడ్డించకుండా ఇంత స్లో మోషన్లో వడ్డించడం ఏంట్రా? మేడం కొంచెం ఫాస్ట్గానంటే వడ్డించండి. రేయ్ కొత్త ప్రాజెక్ట్ ప్లానింగ్స్ ఎంతవరకు వచ్చాయో అడిగి చెప్పు. ఇది లంచ్ బ్రేక్. బ్రేక్ టైంలో కూడా పనులు చేయించుకోవాలంటే ఓవర్ టైం పే చేయాల్సి ఉంటుంది. రేయ్ ఏదైనా నీతో చెప్పమన్నానా? నాతో డైరెక్ట్గా మాట్లాడొద్దని చెప్పానుగా. అది మేడం మ్యాటర్. బ్రేక్ టైంలో పని గురించి మాట్లాడను అని చెప్పండి అన్నయ్య. పొలమారితే కనీసం వీపు చరిచి మంచినీళ్ళు కూడా ఇవ్వరా? ఓకేనా అన్నయ్య? పర్లేదా ఇప్పుడు? ఏం సార్ ఓకేనా? నాకు పొలమారితే నీకు నీళ్లు తాగిస్తే నాకెలా ఓకే అవుతుందిరా? మీరే అన్నారుగా ఏదైనా నాకు చెప్పి మీకు తెలియజేయాలని. అవి మాటలు, చేతలు కావు. ఇది ముందే చెప్పాలి కదా సార్. చెల్లెమ్మా అది మ్యాటర్. మీకు కొట్టాలనిపిస్తే డైరెక్ట్గా ఆయన్నే కొట్టండి, నన్ను కొట్టకండి. ఇప్పటికైనా తిక్క కుదిరిందా లేదా? రేయ్ వేషాలు వేయొద్దని చెప్పు. ఏదైనా నీతో చెప్పే నాతో చెప్పమను. నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగు ఉండదు. మేడం సార్తో డైరెక్ట్గా మాట్లాడకండి, పాపం కోపం వస్తుంది. అవునా అన్నయ్య? అయితే ఓ మాట చెప్పండి అన్నయ్య. ఆయనకి ఐ లవ్ యూ చెప్పండి. ఏమండి ఐ లవ్ యూ. ఏ చిచి ఏంట్రా ఈ చండాలం? అన్నయ్య యు ఆర్ సో స్మార్ట్. హే యు ఆర్ సో స్మార్ట్. ఏ దొంగ సిగ్గుపడుతున్నావా? ఏ దొంగ ఆ సిగ్గేంటమ్మా? నవ్వు ఆపుకోకయ్యా సుందర వదన. యూ నాటి నవ్వాపుకోకు. హాయ్ ఇందు. ఏంటక్క మీ ఆయన తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నారు? హాయ్ మధు గారు. హాయ్ అండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.